నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వాననీటిలోనే చెన్నై, దిక్కుతోచని స్థితిలో ప్రజలు, పలు కాలనీల్లో 5 అడుగుల నీళ్లలోనే అష్టకష్టాలు. వర్ష బీభత్సంతో స్తంభించిన రవాణా, రైళ్ల రద్దు, చెన్నై విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేత. మరో 4 రోజులు చెన్నైలో వర్షాలకు అవకాశం. సహాయ చర్యల కోసం రంగంలోకి సైన్యం. తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం. సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రజల తరలింపు. తెలుగుదేశం గూటికి ఆనం సోదరులు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు. పేరుకే పెద్దాసుపత్రి, వైద్యానికి మాత్రం సుస్థి. కర్నూలు ఆసుపత్రిలో కానరాని వైద్యులు.